అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందించే ముందు కూడా మనం చూసుకున్నట్లయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో కూడా చూస్తున్నాం. రిటర్నింగ్ వాల్ కుప్పకూలినట్లు కూడా తెలుస్తుంది. సముద్రంకి కొంచెం ముందు 250 మీటర్ల ముందుకు రావడంతో ఈ నేపథ్యంలోనే సముద్రం కోతకు రిటర్నింగ్ వాల్ గురి కావడం, సముద్రం కోతకు రిటర్నింగ్ వాల్ కుప్పకూలిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే గోకుల్ పార్క్ దగ్గర కోతకు గురైన రోడ్, అలానే విశాఖ వాసులు భయాందోళనకు గురైనట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇక్కడ అల్పపీడనం ప్రభావం వచ్చింది కూడా మనందరికీ తెలిసిందే. 2 వారం క్రితం కూడా అల్పపీడనం ప్రభావం వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఇలా జరిగిందా, ఏం జరిగింది అనేది కూడా అధికారులు ఏమంటున్నారు, వీటన్నిటి కూడా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, అసలు ప్రధాన కారణాలు ఏంటి? 250 మీటర్లు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత నెల రోజులుగా కూడా సముద్రం కొంచెం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రపు అలల తాకిడికి ఆ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా నెల రోజుల నుంచి దశల వారీగా కోతకు గురవుతున్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. ప్రస్తుతం మనము బీచ్ రోడ్డు, ముఖ్యంగా సీ పెరల్స్, అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ ఏరియాలో ఉన్నాం. కనిపిస్తున్నటువంటి లొకేషన్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే దాదాపుగా 200 మీటర్ల పొడవుగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇదంతా కనిపిస్తున్న వాళ్ళంతా కూడా సేఫ్టీ కోసం, ఎందుకంటే బీచ్కి వస్తున్నటువంటి వాళ్ళకి ఇది పైనుంచి, అంటే సముద్రం కొంత కింద వరకు ఉంటుంది కాబట్టి దాదాపుగా 30 నుంచి 40 అడుగులు డౌన్లో ఉంటుంది కాబట్టి పైనుంచి ఎవరైనా వస్తే కింద పడిపోతారనే ఉద్దేశంతో దీనికి ఒక రిటర్నింగ్ వాల్తో పాటుగా ఫుట్పాత్ నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ రిటర్నింగ్ వాల్ని కింద నుంచి బీములతో సహా వేసుకుని వచ్చారు. ఆ బీములతో సహా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫుట్పాత్, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తము, అంటే వెహికల్స్ ఆగడానికి మొత్తం అంతా కూడా చక్కగా నీట్గా చేసినటువంటి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా ప్రస్తుతము కూలిపోయినటువంటిది అయితే మన విజువల్లో కూడా చూడొచ్చు. ఇంకో పక్క చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ పోల్స్ కూడా ప్రస్తుతము బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ కరెంట్ పోల్స్ అన్నింటికి పవర్ అనే దాన్ని కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనకు చూస్తే, అంటే ముందుకు వెళితే కనుక కొంత ఇబ్బందికర, ఎప్పుడు ఏది ఎలా విరిగిపడిపోతుందో జారిపోతుందో అర్థం కానటువంటిది అయితే చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి కేబుల్స్ కూడా, ఎందుకంటే అటు టెలికామ్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఉంటాయి, అదేవిధంగా ముఖ్యంగా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి కేబుల్స్ దీని వారనే వేసినటువంటిది అయితే ఉంది. మొత్తం కేబుల్స్ అన్నీ ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద బండరాళ్ళుగా ఉన్నటువంటి కాంక్రీట్ కూడా ఎక్కడికక్కడ కుప్పకూలిపోయినటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. వారం రోజుల క్రితము ఇదే, అంటే అల్పపీడనం ఉన్నటువంటి సమయంలో దాదాపుగా 50 మీటర్ల వరకు కూడా కూలిపోయినటువంటి ఈ ఏరియాలో మొత్తం సముద్రంలో కెరటాల తాకిడికి కూలిపోయినటువంటిది అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాం. కానీ నిన్నటి నుంచి కూడా ఈ అలల తాకిడి ఎక్కువగా ఉండడం, సముద్రం ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా మరొక 200 మీటర్ల పొడవుగా ఉన్నటువంటి ఈ మొత్తం వాల్ అంతా కూడా, రిటర్నింగ్ వాల్ అంతా కూడా కూలిపోయినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు ఏంటనే దాన్ని ఇప్పటి వరకు అధికారులు పరిశీలన చేస్తున్నా కూడా సముద్రంలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, వేడి, కాలుష్యం, వీటి వల్ల సముద్రం ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని అధికార యంత్రాంగం అయితే చెప్తున్నారు. మనం విజువల్లో కనుక చూస్తే అక్కడ కొంచెం వెయిట్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా కిందకి పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. క్షణానికి సముద్రపు అలల తాకిడి ఆటుపోట్లు అనేది ఉంటుంది. ఖచ్చితంగా సాయంత్రం ఉదయాన్నే ఆటుపోటు ఉంటుంది. ఆ సమయంలో సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ పూర్తిగా ఈ రిటర్నింగ్ వాల్ మీద పడడం, రిటర్నింగ్ వాల్ అంతా నానిపోయి మొత్తం పునాదులతో సహా కూలిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే ఈ స్థాయిలో ఒక పక్క నుంచి నష్టం జరుగుతున్నా దీని మీద పటిష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితి లేదు. మరో పక్క చూస్తే కొన్ని వందల మంది ప్రతిరోజు కూడా ఇదే ప్లేస్లో చిన్నపిల్లలు తీసుకుని వచ్చి చిల్డ్రన్ పార్క్ ఏరియాలోనూ, అదేవిధంగా ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా కావడంతో ఆ సీపెరల దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చూసుకోకుండా కనుక కార్ను మూవ్ చేస్తే డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అధికారులు కూడా దీని మీద కొంత అలర్ట్ చేస్తూ అలర్ట్ బోర్డ్స్ కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సముద్రంలో రోజుకి వస్తున్నటువంటి మార్పులు, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగానే ఈ విధంగా సముద్రం భారీగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ సముద్రం కోత మీద కూడా కేంద్రము చేసినటువంటి అధ్యయనంలో ఇచ్చాపురం నుంచి అటు తడ వరకు ఉన్నటువంటి దాదాపుగా 1041 కిలోమీటర్ల పరిధిలో అనేక చోట్ల
సముద్రము ఎక్కడికక్కడ కోతకు గురి చేస్తుంది, భూములను కోతకు గురి చేసి ముందుకు వస్తుంది అనే దాన్ని అధ్యయనంలో తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కళింగపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, నరసాపురం, అదేవిధంగా నెల్లూరు సమీపాల్లో ఎక్కువగా కోతకు గురవుతున్నటువంటి దాన్ని వాళ్ళు పర్సంటేజ్ లోపు క్యాలిక్యులేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఇచ్చాపురం నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్నటువంటి మధ్య ప్లేస్లో 27% అత్యధికంగా వేడికి గురవడం వల్ల పూర్తి స్థాయిలో సముద్ర తీరం అంతా కూడా కోతకు గురవుతున్నది అనేది ఒక అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నో అధ్యయనాలు కూడా చెప్తున్నాయి 2050 నాటికి విశాఖ బీచ్ రోడ్ అనేది పూర్తిగా సముద్రంలో మునిగిపోతుందనేది అటు దేశ విదేశాల్లో చేస్తున్నటువంటి సైంటిస్టుల పరిశోధనలో కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాఖ బీచ్ని చూడడానికి, అదేవిధంగా బీచ్ రోడ్లో చాలా అందమైన రోడ్డు ఉంటుంది, ఎదురుగా హోటల్స్ ఉంటాయి. మనం విశాఖ బీచ్ రోడ్ చూస్తేనే ఎక్కడ ఫారెన్లో ఉన్నామా అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ 2050 నాటికి అంటే ఇంకా 25 సంవత్సరాల్లో ఈ రోడ్డు పూర్తిగా సముద్రంలో మునిగిపోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూస్తే ఒకప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి కనిపిస్తున్న ఈ అలలు ఇవన్నీ చూస్తే ఇంచుమించుగా సముద్రము అంటే ఒక 50 సంవత్సరాల క్రితం వీటిపైన పరిశోధనలు చేస్తున్నటువంటి ఎంతోమంది సైంటిస్టులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ కంటే 50 సంవత్సరాల క్రితం దాదాపుగా 1 కిలోమీటర్ అవతల ఉండేది సముద్రం అని చెప్తూ ఉన్నారు. అది గడిచినటువంటి 50 సంవత్సరాల్లో ఇలా కోతకు గురవుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే రానున్నటువంటి 25 సంవత్సరాల్లో కూడా బీచ్ రోడ్డు మొత్తం కోతకు గురవుతుందని ఇప్పుడు ఎంతోమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూపిస్తున్నటువంటి బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా చూస్తే ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి అంటే ఒకటి మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి ఈ కాంపౌండ్ వాల్ని కనుక మనం అంటే ఈ వాల్ని కనుక ఒకసారి మనం చూస్తే ఇది ఎంత హైట్లో ఉంది, కూలిపోయినటువంటి పొజిషన్ ఎట్లా ఉందనేది చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళు కూర్చోవడానికి, అదేవిధంగా కూర్చుని సముద్రాన్ని చూడడానికి, ఒకవేళ వెహికల్స్ కానీ ఎవరు పడిపోకుండా ఉండడానికి ఒకసారి లోతును కూడా చూస్తే ఇది ఎంత లోతుందనేది, ఎంత కింద వరకు లోయలా ఉందనేది కూడా చూడొచ్చు. ఇంచుమించుగా 30 అడుగుల వరకు కూడా కిందకు ఉంటుంది. ఇట్లాంటి దానికి సంబంధించి వరుసగా ఇది కూలుకుంటూ వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటు విశాఖ ప్రజలు కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలన్నా కూడా అది ఎక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి ప్రళయం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటు విశాఖ ప్రజలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రం ముందుకు రావడం అనేది, ఎందుకంటే సునామీల సమయంలోనూ ఇతర సమయాల్లోనే సముద్రాలు ముందుకు రావడము, లేకపోతే తుఫాను సమయంలో ఆటుపోట్ల వల్ల ముందుకు రావడం జరుగుతుంది. కానీ గత నెల రోజులుగా విశాఖ సముద్ర తీర ప్రాంతం మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ సమూలంగా కోతకు గురి చేసి విచ్ఛిన్నం చేసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం చూసింది మరుసటి రోజుకి ఆటోమేటిక్గా ఉన్నటువంటి లొకేషన్స్ అన్ని మారిపోతున్నటువంటిది అయితే మనకి కనిపిస్తుంది. అంతా ఒక విధంగా చెప్పాలంటే ఒక భయానక పరిస్థితులు, భయానక వాతావరణం అయితే నెలకొంటుంది అనేది చెప్పొచ్చు. మనం చూస్తున్న పెద్ద ఈ కాంక్రీట్ వేసినటువంటి మొత్తం అంతా కూడా జారిపోవడంతో బండరాళ్ళుగా ఉన్నాయి. అట్లాంటివే మొత్తం అంతా కూడా కోతకు గురై జారిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూచర్లో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే విశాఖలో వస్తున్నటువంటి అంటే ఈ సముద్ర తీర ప్రాంతం మొత్తం అంతా కూడా ఈ ముందుకి ఎగసిపడుతున్నటువంటి అలల వల్ల పూర్తి స్థాయిలో కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అధ్యయనాలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, అదే పరిశోధనలో ఎన్నో ప్రొఫెసర్లు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రం ముందుకు రాకుండా ఉండడానికి వస్తున్నటువంటి సమయంలో దాన్ని కంట్రోల్ చేయాలంటే పోర్టుల్లో ఏ విధంగానైతే పెద్ద బండరాళ్లను, కాంక్రీట్ బండరాలను తీసుకొచ్చి వేస్తారో అదేవిధంగా మొత్తము కొంత సముద్రం లోపల వరకు కూడా విశాఖ బీచ్ రోడ్డు అటు విశాఖ పోర్టు దగ్గర నుంచి ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్ల పొడవు వరకు ఇదే విధమైనటువంటి రక్షణ గోడను నిర్మించకపోతే భవిష్యత్తులో విశాఖ బీచ్ రోడ్డు కనిపించే అవకాశం అయితే ఉండదు. సో అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో చూడాలి. అటు పొల్యూషన్, అదేవిధంగా ముఖ్యంగా ప్లాస్టిక్ ఎక్కువగా అయిపోవడం, అటు సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సముద్రం అల్లకల్లోలంగా మారి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కోతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు,
ఆర్కే బీచ్ లో కూడా కొబ్బరి చెట్లు కుప్పకూలినట్లు కూడా తెలుస్తుంది. మరి అక్కడికి అలానే ఈ రోజు సముద్రం ముందుకు వచ్చిన దానికి కూడా ఎంత దూరం ఉండొచ్చు సుమారుగా? ఇంచుమించుగా దాదాపుగా అంటే ఆర్కే బీచ్, అదేవిధంగా సీ పెరల్, చిల్డ్రన్ పార్కు, వుడా పార్క్, ఈ ఏరియాలన్నింటిలో కూడా ఒకే దాదాపుగా 5 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఉన్నటువంటి ఈ ప్లేసెస్ అన్నీ కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సబ్మెరైన్ ఉంటుంది. సబ్మెరైన్ టూరిస్ట్ ప్లేస్గా ఉంది. ఆ ప్లేస్ సమీపంలో ఉన్నటువంటి కోకో ఏరియాలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు దాదాపుగా 10 వరకు సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా ఒక్కొక్క ఏరియాలో గాలి వాటాన్ని బట్టి సముద్రపు అలలు, కెరటాల తాకిడి వల్ల మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్లేసెస్లోనూ ఒకేలాగా లేదు. ప్రస్తుతం ఆ ప్లేసెస్ను చూపించడానికి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎల్లుండే నేవీ డే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సామాన్యమైనటువంటి ప్రజలు ప్రస్తుతానికి అక్కడికి ఎవరిని రాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. 4వ తారీఖు తర్వాత వాటన్నింటినీ అప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ అటు ఆర్కే బీచ్ కానీ బెరం పార్క్ దగ్గర నుంచి పోర్ట్ వరకు ఉన్నటువంటి మొత్తం ప్లేస్ అంతా కూడా ప్రస్తుతం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా కోతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రజలైతే భయపడుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలతో వస్తూ ఉంటారు, వయసు అయిపోయినటువంటి వృద్ధులతో బీచ్ని చూడడానికి వస్తూ ఉంటారు. కానీ అలలు తాకిడి అనేది ఎక్కువగా ఉండడం, అలలు ముందుకు వచ్చేసినటువంటి నేపథ్యంలో ఎప్పుడు విరుచుకుపడితే తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు, కాంపౌండ్ వాల్ లాంటివి ఉన్నటువంటివే, అదేవిధంగా ఫుట్పాత్లు ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయన అయితే రాజు, విశాఖ ఎంతో అందమైన ప్రదేశం, బీచ్ ని కూడా కాపాడుకుంటూ ఉండాలని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారు. అయితే మరి దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ఇప్పటి వరకు స్పందించారు? అసలు ఎందుకు ఇలా జరిగింది? 250 మీటర్ల ముందుకు రావడానికి గల కారణాలు ఏంటి? ఏమైనా స్పందించారా అధికారులు? అధికారులు ఇక్కడ స్పందించడానికి అధికారులు కేవలం తాత్కాలికంగా చూసి వెళ్ళిపోవడం తప్ప దీనికి సంబంధించినటువంటి శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే కొన్ని నిజంగా చెప్పాలంటే 100 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేపట్టాల్సినటువంటి పరిస్థితి. సాధారణంగా బేస్మెంట్ వేసేసి వదిలేస్తే సరిపోదు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వేయాలి. చాలా చోట్ల పోర్టుల్లో నీటిని అంటే వలల తాకిని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా ఎక్కడికక్కడ బెర్తల నిర్మాణం చేయడానికి ఏ విధంగా అయితే బండరాళ్ళని వాళ్ళు కాంక్రీట్తో తయారు చేసి తీసుకొచ్చి వేస్తుంటారో అట్లాంటి వాటిని 5 కిలోమీటర్ల పొడవున చేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ అధికారులు కేవలం ఇక్కడ జరిగినటువంటి వాటిని చూసి కనిపిస్తున్నాడు. ఒక చిన్న కర్రకి డేంజర్గా అంటే ఎవరో ముందుకు రావద్దు అనే చెప్పేలాగా చిన్న తాడులు కట్టి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సడన్గా రాత్రిపూట బైకుల మీద వచ్చేటువంటి వాళ్ళు కానీ, కారులో వచ్చేటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా చిన్న కంట్రోల్ తప్పితే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వచ్చి పడిపోయే అవకాశం ఉంది. వాళ్ళు పడ్డారో ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇంతలాంటి పరిస్థితులున్న అధికారులు ఏదో తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వచ్చేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఏమన్నా ఇబ్బందులు ఏర్పడతాయని పోలీసులు మాత్రము వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరు కొంత ముందు వరకు వెళ్లకుండా ఉండేలాగా పోలీసులు ఇక్కడ ఒక పెట్రోలింగ్ వెహికల్ పెట్టుకుని కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పోలీసుల వెహికల్ ఉంది కాబట్టి కొంత వెహికల్స్ని ముందుకు వెళ్లకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నేవీ డేకి సంబంధించి ఫైనల్ రిహార్సల్స్ ఉన్నాయి. కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నేవీ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి చీఫ్ మార్షల్ సహా వస్తున్నటువంటి నేపథ్యంలో లక్షల మంది ఆర్కే బీచ్, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చూస్తే చిల్డ్రన్ పార్క్, సీ పెరల్, ఈ పోర్టు వరకు ఉన్నటువంటి మొత్తం లొకేషన్ అంతా కూడా లక్షల సంఖ్యలో జనాభా వస్తూ ఉంటారు. ఆ వస్తున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అయితే ఒక రకమైనటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ ఏ వాల్ కూలిపోతుందో, బీచ్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ కూలిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. సో దీన్ని బట్టైనా సరే ఇప్పటికైనా అధికార యంత్రాంగం దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి ఒక బడ్జెట్ కేటాయింపు చేయడం కానీ, లేదా దీనికి అసలు కోతకు గురవకుండా చేయడానికి గల అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద మొత్తం ఒక అధ్యయనం చేసి దీనికి తగు జాగ్రత్తలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అటు బీచ్ రోడ్డు కోతకు గురవుతూ ముందుకు వచ్చేది ఎక్కడ తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. గడిచినటువంటి నెల రోజుల నుంచి కూడా రోజు రోజుకి ఈ బీచ్ కోత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్ సహా మొత్తం ప్రాంతాలంతా అన్ని చోట్ల కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయన
రాజు, మరి నేవీ డే సెలబ్రేషన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ వాల్ కూడా మరమ్మతులు చేసే అవకాశం ఏమైనా ఉందా? నేవీ డే ఈరోజు ఫైనల్ రిహార్సల్స్, రేపు గ్యాప్, ఎల్లుండే నేవీ డేకి సంబంధించి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. నేవీ డేకి జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వీటిని బాగు చేయడం కానీ లేదా వీటికి సంబంధించి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి కానీ ఎట్లాంటి సమయం లేదు. సో సమయం లేదు కాబట్టి ఇటువైపు ఎవరూ రాకుండా పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టి కొంతవరకు సెట్ చేయగలరు తప్ప ఇప్పటికిప్పుడు దీన్ని తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అయితే ఏమీ లేదు. సముద్రపు అలలు తాకిడి ఎక్కువగా ఉంది. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కూలిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ బీచ్కి వచ్చే ప్రజలకు కూడా ఒక చిన్న విన్నపం బిగ్ టీవీ తరపున చేస్తున్నాం. ప్రస్తుతం నేవీ డే జరుగుతుంది. లక్షలాది మంది చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఈ బీచ్ రోడ్లో కోతకు గురవుతున్నటువంటి ప్లేస్లో కొంత జాగ్రత్తగా ఉండాలని బిగ్ టీవీ నుంచి కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే కాలు కనుక స్లిప్ అయితే కింద సముద్రంలో పడిపోతారు, రాళ్ల కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. వీటి నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అటు నేవీ డే జరుగుతున్నా ఉన్నా కూడా సముద్రపు కోత మాత్రం ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సముద్రం కోత ముందుకెళ్తూనే ఉంది. మొత్తం అంతా కూడా కొప్పుకొలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నేవీ డే జరుగుతుంది కాబట్టి అధికారులు కొంత జాగ్రత్తలు తీసుకుని పబ్లిక్ ఎవరు ఇటు రైట్. థ్యాంక్ యూ రాజు. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. విశాఖలో ముందుకొచ్చిన సముద్రం 250 మీటర్ల దూరం రావడంతో విశాఖ వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే సముద్రం కోతకు రిటైనింగ్ వాల్ కూడా కూలినట్లు కూడా మనం విజువల్స్ లో బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. గోకుల్ పార్క్ దగ్గర కోతకు గురైన రోడ్ అలానే విశాఖ వాసులు ఎంతో భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎల్లుండు అంటే నేవీ డే సెలబ్రేషన్ సందర్భంలో కూడా మరమ్మతులు చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇంకా చర్చానీయాంశంగా మారింది. అయితే విశాఖ వాసులంతా కూడా అసలు ఎందుకు ముందుకొచ్చింది, కోతకు గురై 250 మీటర్ల దూరం రావడంతో కూడా సముద్రం కోతకు రిటైనింగ్ వాల్ కూడా పడిపోయింది. అసలు ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది అని కూడా విశాఖ వాసులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అధికారులు కూడా స్పందించలేదు. మరి త్వరలో స్పందించబోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్ర తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల పొడవున కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎందుకు సముద్ర తీరం మొత్తం అంతా కోతకు గురవుతుంది, అసలు దీనికి కారణాలు ఏంటి, శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, ఏ ప్రాంతాల్లో సముద్ర కోతకు గురవుతుంది తెలుసుకుందాం రండి. రోజు రోజుకు మారిపోతున్న వాతావరణ పరిస్థితులు, దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యత, 30 ఏళ్లలో ఈ ప్రకృతిలో అనేక మార్పులు. భూతాపం పెరుగుతోంది, కాలుష్యం పెరుగుతోంది, మండిపోయే ఎండలు, కురిస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టిలా వానలు, విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం, భూకంపాలు, ఇలా 1-2 కాదు, ఎన్నో కారణాలు, మరెన్నో పరిణామాలు. ఈ పరిస్థితుల వల్లే మనకు తెలియకుండానే సముద్ర తీర ప్రాంతం కూడా కోతకు గురవుతోంది. ముఖ్యంగా ఏపీలోని ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న 1011 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఇప్పుడు కోతకు గురవుతోంది. ఇప్పటి వరకు 29.72% తీర ప్రాంతం కోతకు గురైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. 1991 నుంచి 2021 వరకు సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతోన్న తీరుపై అధ్యయనం చేసిన ఈ సంస్థ తాజా నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. దాని ప్రకారం విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగాను, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మధ్యస్థంగాను తీర ప్రాంతం కోతకు గురవుతున్నట్టు తేలింది. సముద్ర తీరం తీవ్రమైన ఒత్తిడికి గురవటం వల్ల 42% తీర ప్రాంతాల్లో ఇసుక మేటలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కళింగపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు దిగువన భాగంగా ఇసుక మేటలు వేయటమే తీరం కోతకు గురయ్యేందుకు కారణంగా తెలుస్తోంది. సముద్రపు అలల కింద ఎక్కువగా ఒత్తిడి ఏర్పడటం వల్లే తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్తున్నారు. నదులు, వాగులు, వంకల నుంచి వ్యర్థాలు సముద్రంలో కలవటం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతున్నట్లు గుర్తించారు. అభివృద్ధి పేరుతో సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు, రిసార్టులు, హోటల్స్ నిర్మాణం పెరగటం వల్ల సముద్ర తీరంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇష్టానుసారంగా మన అడవులను నరికివేయటం, తుఫాన్లు పెరగటం వల్ల సముద్రంపై ప్రెషర్ పెరిగి తీర ప్రాంతం మొత్తం కోతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. బీచ్ అన్నది కోతకి గురవడానికి ముఖ్య కారణం వేవ్స్ అండి.
కెరటాలు. ఎనర్జీ అనేది కెరటాల మూలంగా వస్తుంది. ఆ కెరటాలు విండ్ నుంచి ఎనర్జీ తీసుకుంటాయి. ఎప్పుడైతే గాలి వేగం ఎక్కువ ఉంటుందో ఆ గాలి నుంచి ఎనర్జీ తీసుకుని ఆ వేవ్స్ అన్నవి కెరటాలు ఎంత దూరమైనా ప్రయాణించేస్తాయి. ఇక్కడ వాటర్ పార్టికల్స్ మూవ్ కావండి. వాటర్ పార్టికల్స్ పైకి కిందకి వెళ్తుంటావు అంతే. కానీ ఎనర్జీ అన్నది, వేవ్ ఎనర్జీ అన్నది ఎన్ని వందల కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఇక్కడ సైక్లోన్ ఉంటే ఇక్కడే వేవ్స్ ఉన్నాయని కాదు. చెన్నై దగ్గర మీకు సైక్లోను డీప్ ఇది ఉన్నా కానీ అక్కడ జనరేట్ అయిన వేవ్స్ ఇక్కడ విశాఖపట్నం వరకు కూడా ప్రయాణించి వచ్చేస్తాయి. అందుకనే మీరు చూస్తున్నారు ఇప్పుడు చెన్నై దగ్గర అసలు యాక్చువల్గా డీప్ డిప్రెషన్, లో ప్రెషర్ ఇవన్నీ ఫామ్ అయినాయి. కానీ ఇక్కడ సముద్రం ఇది బీచ్ కోతకు గురి అవుతుంది ఎందుకని తాచిపోతున్నారు. కానీ నేను చెప్తుంది ఏమిటంటే ఎన్ని వందల కిలోమీటర్లైనా ఇవి తరంగాలు ప్రయాణం చేసి ఎనర్జీని తీసుకొచ్చి బీచ్కి వదిలిపెట్టగలం. అంటే ఒక బీచ్ ప్రాంతం అనే కాదు, మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా, అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతం అంతా అనేక చోట్ల, అటు శ్రీకాకుళం దగ్గర, విశాఖపట్నం, అటు మచిలీపట్నం, కాకినాడ ఏరియాల్లో, నరసాపురం ఏరియాలో చాలా చోట్ల కోతకు గురవుతుంది. ఇన్ని చోట్ల ఉండడానికి గల కారణం ఏంటి? అంటే సముద్ర తీరం ఏమన్నా మారుతుందంటారా? అది కాదండి. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ అన్నది తూర్పు తీరంలో జనరల్గా మీరు తీసుకుంటే సౌత్ నుంచి నార్త్కి చాలా కొన్ని లక్షల టన్నుల శాండ్ మూవ్ అవుతుంది. దాన్ని లిటోరల్ డ్రిఫ్ట్ అంటారు. ఈ డ్రిఫ్ట్ జరుగుతుంది ఎందుకంటే అది కూడా వేవ్స్ మూలాన్నే. వేవ్స్ సౌత్ వైపు నుంచి లేకపోతే సౌత్ ఈస్ట్ వైపు నుంచి వస్తాయి ఎక్కువ. అవి వచ్చినప్పుడు ప్రవాహాలు సౌత్ నుంచి నార్త్కు ఉంటాయి. వేవ్స్ వచ్చి బీచ్ని కొట్టినప్పుడు అక్కడున్న మట్టి అంతా పైకి లేస్తుంది. ప్రవాహాలు తీసుకెళ్ళిపోతాయి మట్టిని. సౌత్ నుంచి నార్త్కి ప్రవాహాలు వెళ్ళడం వల్ల మట్టి మూవ్ అవుతుంది. ఎన్నో లక్షల టన్నులు ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. అది కాన్స్టెంట్గా జరుగుతుందండి అలాంగ్ దిస్ కోస్ట్. కానీ మధ్యలో ఎన్నో ఇవి వచ్చినాయి, పోర్ట్లు వచ్చాయి, హార్బర్స్ వచ్చాయి, ఇటువంటివన్నీ వచ్చాయి. దానికి బ్రేక్ వాటర్స్ అని కట్టారు. ప్రతి పోర్ట్కి హార్బర్కి కూడా బ్రేక్ వాటర్స్ ఉంటాయి. ప్రొటెక్ట్ చేయడానికి పోర్ట్ని బ్రేక్ వాటర్స్ కట్టుకుంటారు. ఆ బ్రేక్ వాటర్స్ వల్ల సౌత్ నుంచి నార్త్కి వచ్చేటటువంటి ఈ శాండ్ దానికి అడ్డు తగులుతుంది ఆ బ్రేక్ వాటర్స్. కాబట్టి నార్త్కి రాదు, అది సౌత్కే ఉండిపోతుంది. అందుకని నార్త్కు ఉన్న బీచెస్ ఎరోషన్ అయిపోతుంది. అందుకని మీరు చూడండి, సో ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడ కూడా చూసుకోండి, అన్ని పోర్ట్లు కూడా ఎక్కడైతే బ్రేక్ వాటర్స్ కట్టారో వాటికి నార్త్ వైపున మీకు ఎరోషన్ ఉంటుంది. చెన్నైకి నార్త్న ఎరోషన్, సౌత్న డిపాజిషన్. సౌత్న మెరీనా బీచ్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది, అక్కడ డిపాజిషన్ ఉంటుంది. నార్త్ వైపు రావట్లేదు శాండ్, సౌత్ వైపు ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే పోర్ట్లు ఈ బ్రేక్ వాటర్స్ ఉన్నాయో అక్కడక్కడంతా శాండ్ రాకపోవడం వల్ల ఎరోజన్ జరుగుతుంటుంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలన్నీ భారీగా కోతకు గురవుతున్నాయి. విశాఖలో అయితే సముద్ర ఒత్తిడి వల్ల బీచ్ రోడ్లు సైతం భారీగా కోతకు గురవుతున్నాయి. సముద్ర తీరం నుంచి దాదాపు 200 అడుగుల దూరంలో రోడ్లు, ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టిన ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా విశాఖలో పార్క్ హోటల్ నుంచి సబ్మెరైన్ వరకు తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతోంది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురై ఇప్పుడు అనేక ప్రమాదాలకు పొంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి దాదాపుగా 1000 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కోతకు గురవడంతో ఇప్పుడు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అనేక ప్లేసెస్లో అటు కళింగపట్నం, ఇచ్చాపురం, శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంతో పాటుగా విశాఖపట్నం, కాకినాడ, ముఖ్యంగా అటు నరసాపురం, మచిలీపట్నం, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు, తడ వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో భారీగా సముద్ర కోతకు గురవడంతో పాటుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణవేత్తలతో పాటుగా సముద్ర తీర ప్రాంతాలను నిత్యం పరిశోధనలు చేస్తున్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక బీచ్లో మొత్తం సముద్రం అంతా కూడా ఏ స్థాయిలో కోతకు గురవుతుందో మనం అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే సముద్రం ముందుకు రావడంతో పాటుగా ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్
ప్లేసెస్ అన్నింటినీ కూడా మనం ఒకసారి గమనించి చూసే సముద్రం ఏ స్థాయిలో కోతకు గురవుతుంది, ఎంతవరకు చొచ్చుకుని ముందుకు వస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే అనేకమైనటువంటి వ్యర్థాలు, ఒక పక్క నుంచి సముద్రం తీరానికి సంబంధించి వేడి పెరగడం, అదేవిధంగా నదుల్లో నుంచి వస్తున్నటువంటి ప్లాస్టిక్ కానీ ఇతర వ్యర్థాలు కానీ సముద్రం లోపలికి చొచ్చుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ సముద్రం అంతా కూడా కలుషితం అవడం, ఆ వేడి వల్ల వాతావరణంలో మార్పులు రావడం, వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకి పూర్తి స్థాయిలో సముద్రం కోతకు గురవుతుంది. ఇలా కోతకు గురవడం వల్ల ఎందుకంటే 2050 నాటికి మునిగిపోయే సిటీస్లో విశాఖపట్నం కూడా ఉందని ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే అంటే ఇన్ని పరిశోధనలు వరుసగా చేస్తూ ఉన్నా కూడా ఒక పక్క నుంచి సముద్ర కోతకు సంబంధించి పూర్తి వివరాలు అయితే పరిశోధనలో బయటపడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కచోటే కాదు, అనేక ప్రాంతాల్లో విశాఖ సముద్ర తీరానికి సంబంధించి అనేక చోట్ల భారీగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఎంత కోతకు గురవుతుంది, ఎక్కడెక్కడ కోతకు గురవుతుంది, అసలు పరిశోధనలు చేస్తున్నటువంటి సైంటిస్టులు, జియాలజిస్టులు ఏమంటున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఉన్నటువంటి ఇంకా కోతకు గురైనటువంటి సముద్ర తీరాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు పార్క్ హోటల్ సమీపం నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్ వరకు ఉన్న బీచ్ రోడ్ల నిర్మాణం, ఫుట్పాత్ల నిర్మాణం, బండరాళ్లు వేసి పటిష్టంగా సముద్రం కోతకు గురికాకుండా ఉంచుతున్న సీబల్స్ సమీపంలో సముద్ర కోత పార్క్ ప్రదేశాన్ని సైతం తనలో కలిపేసుకుంది. సముద్రం ముందుకు రావడం, కోతకు గురవడం ఏ స్థాయిలో ఉందన్న దానికి మరొక ఉదాహరణ నేను ఇందాక చూపించినటువంటిది విక్టరీ అట్ సీ దగ్గర ఉన్నటువంటి ప్లేసు. ఇది కోస్టల్ బ్యాటరీలో ఉన్నటువంటి ఏరియా. చూస్తున్నాం కదా సముద్రం ఏ స్థాయిలో కోతకు గురి చేస్తుంది. సముద్రం ముందుకి రావడం, కెరటాలు భారీగా ఎగసిపడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గోడ కానీ అదేవిధంగా ఈ ఫుట్పాత్ కానీ మొత్తం అంతా కూడా ప్రస్తుతం కుంగిపోవడం, సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఇదే విధంగా సముద్రం కొంత ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. అక్కడ సముద్రం లోపల ఉన్నటువంటి రాళ్ల విషయంలో కానీ అవి గతంలో ఇక్కడున్న ఈ సముద్రంకి అలలు ముందుకు రాకుండా బండరాళ్ళని ఏర్పాటు చేశారు. బండరాళ్ళు కూడా కొంచెం అలల తాకిడికి మొత్తం అంతా కూడా కరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, పగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే ఈ లోపలికి అంటే ఇక్కడ దాదాపుగా ఎంతవరకు వేశారో మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా ప్రస్తుతం సముద్రపు అలల తాకిడికి మొత్తం అంతా కూడా కుంగిపోతుంది, ఎక్కడికక్కడ విరిగి సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ స్థాయిలో సముద్రపు అలల తాకిడికి అటు ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడ వరకు ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ముంపుకు గురవుతుంది. ఆ సముద్రం ముందుకు వస్తుంది, కోతకు గురవుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా వేడి పెరిగిపోతున్నటువంటి వేడి, కాలుష్యం, అదే దీనికి తోడు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలోనే కనుక నిత్యం ఉంటే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైంటిస్టులు సైతం వీటికి పరిష్కార మార్గాలను ఎన్నుకునే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలు చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అంతా భూమి అంతా కూడా పగిలిపోతున్నట్టుగా, కిందకి జారిపోతున్నట్టుగా ఏ విధంగా కనిపిస్తుందో. అంటే ఇంత పక్కనే ఉన్నటువంటి పోర్ట్ ఉంది, అదేవిధంగా అనేకమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ ముంపుకు గురవుతూ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటి? ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక పరిశోధనల్ని సైంటిస్టులు చేస్తూ ఉన్నారు. ముంపుకు గురవుతున్నాయి. కొన్ని సిటీస్ రానున్నటువంటి కాలంలో ఒక 20 నుంచి 25 సంవత్సరాల కాలంలోనే ముంపుకు గురవుతాయని చెప్తూ ఉన్నారు. అయినా పబ్లిక్లో, ముఖ్యంగా ప్రజల్లోనూ వేస్తున్నటువంటి ప్లాస్టిక్ వాడకంలో కానీ, పొల్యూషన్ని తగ్గించడం కానీ ఎక్కడ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజలు కూడా అదేవిధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ముంపుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సముద్ర తీర మార్గం అంతా కూడా ప్రస్తుతం కోతకు గురయ్యి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క విశాఖలోని పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగతా తీర ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రాల్లో కలుస్తున్న వ్యర్థాలను నియంత్రించడంతో పాటు సముద్రపు అలలకు ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్న పోర్టు ప్రాంతాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.